హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ నాయకత్వం ఆయన్ని దక్షిణ భారతదేశంలో ఒక స్టార్ క్యాంపెయినర్గా ఉపయోగించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో భాగంగానే బీజేపీకి సంబంధించినటువంటి పెద్దల ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు. మహారాష్ట్రలో ఉన్నటువంటి తెలుగువారు నివసించేటువంటి అత్యధిక ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నారు. 16, 17 తేదీల్లో ఈ 2 రోజుల్లో అనేకమైనటువంటి సభల్లో, మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎన్నికల సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదల చేసింది. మహారాష్ట్ర ఎన్నికలకు వెళ్తున్నారు అని. ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఆయన నిన్నైతే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. ఈ రోజు నుంచి ఆయన మహారాష్ట్రకి వెళ్ళిపోయారు. రేపు ఎల్లుండి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి మధ్య గట్టి పోటీ నెలకొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ తెలుగు వాళ్ళ ప్రభావం కూడా చాలానే ఉంది. కాబట్టి ఒక పవర్ స్టార్ సినిమా యాక్టర్గా పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరికీ ఎంతో కొంత సుపరిచితమే. జనసేన పార్టీగా ఆంధ్రప్రదేశ్లో కూడా 21 ఎమ్మెల్యేలు పోటీ చేసి 100% స్ట్రైకింగ్ రేట్తో జనసేన పార్టీ గెలవటము, పొలిటికల్గా కూడా పవన్ కళ్యాణ్కి మంచి క్రేజ్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ అనే పేరుతో తిరుపతిలో ఏదైతే సనాతన ధర్మ రక్షకుడుగా కొత్త అవతారం ఎత్తాడు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మానికి ప్రమాదం ముంచుకొచ్చింది, సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని ఒక వారాహి డిక్లరేషన్ ఇచ్చి దాని మీద కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆయన అప్పీల్ చేస్తున్నారు. ఆ విధంగా సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి నాయకుడిగా దక్షిణ భారతదేశంలో, ఇప్పుడు మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సనాతన ధర్మం పేరుతో, ఎందుకంటే రాజకీయాలు ఎక్కడైనా ఏ పార్టీలు ఉండొచ్చు, వ్యవహారం ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నాయకుడు. జనసేన పార్టీకి వెళ్ళి మహారాష్ట్రలో ప్రచారం చేయడం, ఎన్డీఏ భాగస్వామిగా వెళ్తున్నారు. కానీ సనాతన ధర్మం దాన్ని కాపాడేటువంటి నాయకుడిగా ఒక హిందువులకు సంబంధించినటువంటి ఓట్లని పోలరైజ్ చేసేదానికి ఎంతో కొంత పవన్ కళ్యాణ్ ఉపయోగపడేదానికి అవకాశం ఉండొచ్చు. అందుకనే సనాతన ధర్మం అనేటువంటి ఒక ఎజెండాను కూడా పవన్ కళ్యాణ్కి బహుశా బీజేపీ వాళ్ళే ఈ ఎజెండాను కూడా అందించి ఉండొచ్చు అనేటువంటిది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఆ ఎజెండా ద్వారాగా పవన్ కళ్యాణ్ ప్రజల్లో పాపులర్ అయితే ఆ విధంగా దక్షిణ భారతదేశంలో ఉపయోగించవచ్చు. వాస్తవంగా ఈ హిందూ సనాతన ధర్మము, హిందూ ఓట్లను పోలరైజ్ చేయటంలో బీజేపీ వాళ్ళు సిద్ధహస్తులు. హిందూ ఎజెండాతో వాళ్ళు ముందుకు వెళ్తారు కదా. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు అవసరం వాళ్ళకి అంటే, బీజేపీ వాళ్ళు చెప్పేటువంటి విషయాల్ని, బీజేపీ రాజకీయాల్ని దక్షిణ భారతదేశంలో ప్రజలు యాక్సెప్ట్ చేయటం లేదు. ఉత్తర భారతదేశం వరకు ఎంతో కొంత యాక్సెప్టెన్సీ ఉంది బీజేపీకి ఈ హిందువులకు సంబంధించినటువంటి ఓట్ల విషయంలో. మరి దక్షిణ భారతదేశంలో వాళ్ళకి ఈ సనాతన ధర్మము, హిందువుకు సంబంధించినటువంటి వాళ్ళ హక్కులను కాపాడేటువంటి ఒక కొత్త దేవుడు అంటారు కదా, అలాంటి వారు పవన్ కళ్యాణ్ రూపంలో ఇప్పుడు తయారు చేసుకున్నారు బీజేపీ వాళ్ళు. అందుకని సనాతన ధర్మము, సనాతన ధర్మాన్ని కాపాడాలి, హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విధంగా వారాహి డిక్లరేషన్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి దక్షిణ భారతదేశంలో జరుగుతున్నటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ తరపున బీజేపీకి ఓటు వేయమని అక్కడ ప్రచారం చేయబోతున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ఎక్కడైనా ఆ విధంగా ఇంకొక రాష్ట్రానికి వెళ్ళి ప్రచారం చేయడం సర్వసాధారణమైనటువంటి విషయమే. ఏ కూటమిలో ఉన్నా ఆ కూటమి తరఫున వాళ్ళు ప్రచారం చేస్తారు. కానీ వాళ్ళు ప్రచారం చేస్తే ఓట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉండాలి కదా. అందుకు పవన్ కళ్యాణ్ని ఎంపిక చేసుకున్నారు. ఇటు సినిమాల్లో పవర్ స్టార్, ఇటు రాజకీయాల్లో కూడా సనాతన ధర్మం అనేటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్తో
పవన్ కళ్యాణ్ని తయారు చేశారు కాబట్టి ఇప్పుడు ప్రయోగించబోతున్నారు మహారాష్ట్రలో. మరి మహారాష్ట్రలో ఏ ఏ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు, అక్కడ ఉండేటువంటి తెలుగువారు, మరి అక్కడ ఉండేటువంటి బీజేపీకి కానీ బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి విడిపోయినటువంటి శివసేనకు కానివ్వండి, ఎంతమంది ఓట్లేస్తారు, ఎన్డీఏకి ఎంతమంది ఓట్లేస్తారు, పవన్ కళ్యాణ్ ఈ గెలుపు ఒకవేళ గెలిస్తే ఎన్డీఏ కూటమి, ఆ గెలుపులో పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంత ఉంది అనేటువంటిది ఒక అంచనా వేసుకున్న తర్వాత మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో 2026లో జరిగే తమిళనాడు, మిగతా రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ని ప్రయోగించడానికి అవకాశాలు ఉండొచ్చు. అందుకు అనుగుణంగానే పవన్ కళ్యాణ్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక బలమైనటువంటి నాయకుడిగా తయారు చేసేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేదానికి అవకాశాలు కూడా ఉండొచ్చు అనే చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అలాంటప్పుడు ఏదో ఇప్పుడు ఈ కూటమిని విచ్ఛిన్నం చేసి చంద్రబాబు నాయుడు దించేసి పవన్ కళ్యాణ్ ఎక్కిస్తారని కాదు. రానున్నటువంటి ఎన్నికల సమయానికల్లా భవిష్యత్తులో మరి జమిలీ ఎన్నికలు వస్తాయని అంటున్నారు, 2026 రావచ్చు అని అంటున్నారు. ఆ జమిలీ ఎన్నికల సమయానికల్లా పవన్ కళ్యాణ్ జనసేన బీజేపీ కలిసి ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకెళ్లేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది. ఆ విధంగా ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి ఆ స్థాయిలో ఒక నాయకుడిగా తయారు చేసి దక్షిణ భారతదేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోవాలనేటువంటి ఒక ప్రయోగానికి ఇప్పుడు మహారాష్ట్రలో నాంది ప్రస్తావన చేసింది బీజేపీ.